నమస్తే వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను జానకి కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా మరో మైలురాయిని అందుకుంది 2 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దీనికోసం కోవాక్సిన్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది ఇప్పటికే 18 ఏళ్ల వయసులోపు పిల్లలపై 2-3 దశల ట్రయల్స్ కూడా పూర్తి చేసింది దీనికి సంబంధించి డేటాను ఇప్పటికే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా సమర్పించింది ఇప్పుడు ఇదే టాపిక్ కు సంబంధించి మనం డిబేట్ లో ఈ రోజు డిస్కస్ చేద్దాం అంతా పాటు ఈ రోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సిసిఎంబి సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథం గారు అలాగే క్లినికల్ అండ్ ట్రయల్స్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ గారు అలాగే న్యూరాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ నుంచి డాక్టర్ రవికుమార్ గారు ఎస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఎస్ విజయభాస్కర్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఎస్ కరోనా వ్యాక్సిన్ విషయం అయితే ఇండియా మరో మైలురాయిని చేరిందని మనం చెప్పుకోవచ్చు ఎస్ 2 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ పిల్లలకైతే కోవాక్సిన్ ఇవ్వచ్చు అని కూడా మనకి అనుమతులు వచ్చాయి సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఎస్ విజయభాస్కర్ గారు హలో యా గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి ఎస్ కరోనా వ్యాక్సినేషన్ అయితే ఇండియా మరో మైలురాయిని అయితే చేరిందని మనం చెప్పుకోవచ్చు ఏదైతే పిల్లల కోసం మనం ఆరాటపడ్డామో ఆ దానికైతే మనకి వ్యాక్సిన్ కి సంబంధించి ఈ రోజు అయితే మనకి అనుమతులు అయితే లభించేశాయి సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు అబ్సల్యూట్లీ రైట్ అండి అమెరికాలో ఆల్రెడీ 10 to 12% ఇన్ఫెక్షన్ రేట్ కు ఫైజర్ కూడా ఆల్రెడీ ఫైజర్ అలాగే మోడర్నా వ్యాక్సిన్స్ పీడియాట్రిక్ ట్రయల్స్ అయిపోయి అప్పుడు దే ఆర్ గివింగ్ ద ఇంజెక్షన్స్ టు సెండ్ టు ద స్కూల్స్ అండి ఆల్రెడీ ఇండియాలో కూడా గత 3 వారాల నుంచి క్లినికల్ ట్రయల్ జరిగినాయండి జైకోవ్ డి అనే ఒక వ్యాక్సిన్ ఒకటి కోవాక్సిన్ ఈ 2 వ్యాక్సిన్లు ఇప్పుడు అప్రూవల్ లో ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ చిల్డ్రన్ లో ఇవ్వడం వల్ల మనం త్వరగా స్కూల్స్ స్టార్ట్ చేయొచ్చు క్రాస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ చేయటం వల్ల సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్ అందులో కోవాక్సిన్ అన్నది ఇప్పటికీ ఎఫ్డీ అప్రూవ్ లేకుండా కూడా సో ఓవరాల్ గా మనకు సమ్వాట్ లక్కీ టు హ్యావ్ అట్లీస్ట్ ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 1 month అయింది ఈ 3 months రిస్క్ ఫెసిలిటీ ఎందుకంటే ముఖ్యంగా రిస్క్ ఫేస్ ఎందుకంటే మనకు ఈ 3 months పండుగలు ఎన్నో రకాల మీటింగ్లు ఫంక్షన్స్ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి తప్పకుండా క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది అడల్ట్స్ కు వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు దాదాపుగా మనకు అంటే అంచనాల మేరకు చూస్తే మాత్రం దాదాపుగా 70 లక్షల వరకు వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా అంటే ఇక్కడ ఇండియాలో కాకుండా హైదరాబాద్ లో ఇచ్చిన వ్యాక్సినేషన్ ఉంది ఫస్ట్ డోసు సెకండ్ డోసు 50% వరకు ఇవ్వడం జరిగింది ఏదైనా అడల్ట్స్ తో పాటు చిల్డ్రన్ కు వ్యాక్సిన్ రావడం కూడా అప్రిషియబుల్ థింగ్ తద్వారా మనము స్కూల్స్ లలో కూడా సేఫ్టీ మెజర్స్ ఉంటాయి ఆల్రెడీ వాళ్ళకు పిల్లలకి ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది క్రాస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు ప్రాబబ్లీ మనం ప్రొటెక్షన్ ఉందనుకోవాలి అదర్వైజ్ వాళ్ళకి ఏస్ ఇన్హిబిటర్స్ తక్కువ ఉంటాయి ఏదైతే వైరస్ యొక్క యాంటీజెన్ ప్రాపర్టీని రిసీవ్ చేసుకునే ఏస్ ఇన్హిబిటర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉన్నట్టుగా మనం ఇప్పటివరకు చూసినాం అంతేకాకుండా సోషల్ మూవ్మెంట్ కూడా పిల్లలది ఇప్పటివరకు 1.5 year నుంచి తక్కువ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ చూసినాం ఏదేమైనా ఇప్పుడు మనకు వాళ్ళకి ఇన్నెట్ ఇమ్యూనిటీతో పాటు వ్యాక్సినేషన్ చేసుకుంటే స్కూల్ కు పోయినా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కాంప్లికేట్ కాకుండా క్రిటికల్ కాకుండా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం ఈ వచ్చే వ్యాక్సిన్ ని పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ కోవాక్సిన్ కానీ జైకోవ్ డి కానీ 2 వ్యాక్సిన్స్ మనకు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ టేక్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలి ఎంత వ్యాక్సిన్ ఇచ్చినా యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ మాస్క్ ఫేస్ మాస్క్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ అన్నట్టు 4 యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పిల్లలకి నేర్పాలి తప్పకుండా తల్లిదండ్రులు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అలాగే స్కూల్స్ పేరెంట్స్ స్కూల్స్ యొక్క యాజమాన్యము టీచర్స్ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు పనిచేసే స్కూళ్లలో స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది కనీసం యాంటీజెన్ టెస్ట్ చేసి స్కూళ్లలో పంపాల్సిన అవసరం ఉంది స్కూల్లో ప్రాపర్ శానిటైజేషన్ ప్లేయింగ్ గ్రౌండ్స్ లో శానిటైజేషన్ కూర్చునే బెంచ్లలో డిస్టెన్స్ మెయింటైన్ చేసే కనీసం మాస్క్ ధరించే విధంగా టీచర్స్ కేర్ తీసుకోవాల్సి ఉంది ఇందులో ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అవ్వాలండి ప్రతి స్లమ్లలో పిల్లలకి టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయాలి ఎవరికైతే నెగిటివ్ ఉంటారో వాళ్ళనే
కంపల్సరీ స్కూల్లో పంపాలి. ఇంకా వాళ్ళని వీలైనంత వరకు ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఐసోలేషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పేరెంట్స్ కు, చిల్డ్రన్స్ కు తెలిసే విధంగా రెగ్యులర్ గా టీచర్స్ సెమినార్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. గుడ్ ఈవినింగ్ జగన్నాథం గారు. నమస్కారం. ఇప్పుడైతే అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని ఈ రోజు పిల్లలకు సంబంధించిన టీకా మనకి ఈ రోజు బయటకు వచ్చింది అని చెప్పుకోవచ్చు అంటారా? దీన్ని ఒక మనం శుభ పరిణామంగానే చూడొచ్చు అని అంటారా ఈ రిస్కీ టైంలో రావటాన్ని? తప్పనిసరిగానండి. ఇది మనం కోవిడ్ పై చేస్తున్నటువంటి యుద్ధంలో మరొక మైల్ రాయికి చేరుకున్నాం. ఎందుకంటే ఇంతవరకు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వలేకపోయామే అనేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఆల్రెడీ స్కూళ్ళు తెరిచారు. స్కూళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళకి స్కూళ్ళకు పంపించాలా వద్దనేటువంటి పరిస్థితి తల్లిదండ్రులకి, స్కూళ్ళలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎలా జాగ్రత్తగా చూడాలనేటువంటి సమస్య స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్, ఇలా అన్ని రకాలుగా సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కోవాక్సిన్ కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ గవర్నమెంట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇంతకు ముందు జైడస్ క్యాడిలా మనకి డాక్టర్ గారు చెబుతున్నారు. ఆ జైడస్ క్యాడిలాకి ఆల్రెడీ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యి మొన్న 2వ తారీఖుని 1,50,000 డోసులు వాళ్ళు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం వెయిటింగ్ ఏంటంటే SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు పెద్దవాళ్ళల్లో ఇచ్చినప్పుడుగా ఏ రకంగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వాటి గురించి ముందర అప్రమత్తం చేశారో ఏ రకంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అయితే ఇది నీడిల్తో ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ కాదు. జైడస్ కోడిలా వాళ్ళ వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి విధానము 3 డోసుల్లో ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ప్రారంభంలో ఇచ్చేటటువంటిది జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అవుతుంది. దీని తర్వాతే కోవాక్సిన్ ఇవ్వడం అనేటువంటిది అవుతుంది. మొట్టమొదట కోవాక్సిన్ కూడా పెద్దవాళ్ళందరిలోకి ఇచ్చిన తర్వాత కూడా పిల్లలకు కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 వ్యాక్సిన్స్ ని ఇస్తున్నారు కాబట్టి పిల్లల్లోకి కన్ఫ్యూజన్ లేకుండా, అలా పెద్దవాళ్ళల్లో కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏదైతే ఇస్తున్నారో అది ఈ 3 డోసుల్లో ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఒకటి ఉంది, 2 డోసుల్లో ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఒకటి ఉంది. మనకి ప్రారంభం అయితే 3 డోసులు ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ తో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది ఆల్రెడీ రెడీ అయ్యింది, మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, డోసులన్నీ రెడీగా ఉన్నాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కనుక గవర్నమెంట్ విడుదల చేస్తే ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత మనకి ఎస్టిమేషన్ ఏమిటంటే దేశవ్యాప్తంగా రమారమి 30 లక్షల మంది పిల్లలు కొంచెం కోమార్బిడిటీస్ తోటి వాటితోటి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ తోటి వ్యాక్సినేషన్ ఇవ్వాలనేటువంటి విషయం ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. మొట్టమొదటి వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఈ 2 వ్యాక్సిన్లోనూ అంటే దేశీయంగా తయారైనటువంటి 2 వ్యాక్సిన్లోనూ కూడా 2 భేదాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కోవాక్సిన్ అనేటువంటిది 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వయసున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. అయితే జైడస్ క్యాడిలా వాళ్ళ వ్యాక్సిన్ మాత్రం 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళ మధ్యలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 2 వ్యాక్సిన్లోనూ కొన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న కారణంగా అది ఏ వ్యాక్సిన్ ఎవరు తీసుకుంటున్నారో సరైనటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడము, పిల్లలకి స్కూళ్లలో ఇవ్వడమా లేకపోతే ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇవ్వడమా, ఈ రకమైనటువంటి లాజిస్టిక్స్ రెడీ అవ్వడము, ఇవన్నీ లాజిస్టిక్స్ కూడా తయారు చేసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. తప్పనిసరిగా పిల్లల్లో మనకు వచ్చినటువంటి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకి ఏదైతే ప్రభుత్వం ఆమోదం తెలియజేసిందో ఇది మనకి కోవిడ్ పై మనం చేస్తున్నటువంటి యుద్ధంలో సరైనటువంటి ముందడుగు, ఇది చక్కటి విజయము. కాబట్టి పిల్లల్ని కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలోకి తీసుకురావడానికి ఈ ప్రక్రియ దోహదపడిందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. లాస్య గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే తల్లిదండ్రుల్లో ఏదైతే ఒక టెన్షన్ అయితే ఉందో పిల్లలకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు, స్కూళ్ళకి పంపించాలంటే భయపడుతున్న సిచ్యువేషన్, సో ఈ టైంలో మనకైతే ఒక వ్యాక్సిన్ అయితే తీసుకొని వచ్చారు పిల్లలకి సంబంధించి. సో దీనికి సంబంధించి పేరెంట్స్కి అందరికీ ఒక అపోహ అయితే పోయిందని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. మన అందరికి తెలిసినట్టు ఇప్పుడైతే చాలా మటుకు ఇంకా ఆన్లైనే ఉన్నాయండి. పేరెంట్స్ ఆర్ రియలీ స్కేర్డ్. ఏంటంటే పిల్లలకి ఎక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందా అన్న భయం అయితే ప్రతి ఒక్క పేరెంట్ లో ఉందండి. అండ్ ఒకవేళ ఇలానే ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్స్ కనుక సార్ వాళ్ళు ఇందాక చెప్పారు, ఇప్పుడు 2 వ్యాక్సిన్స్ కి అప్రూవల్ వచ్చింది, ఎమర్జెన్సీ ఆథరైజేషన్ అనేది. సో ఈ జైడస్ వాళ్ళది ఏదైతే 3 డోస్ లో ఉందో ప్లస్ ఇప్పుడు కోవాక్సిన్ 2 డోస్ లో, సో ఇవి కనుక మనకి టైం
కి అందినట్టు అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. అండ్ ఇప్పుడు ఈ కోవాక్సిన్ కూడా ప్రీఫిల్డ్ సిరింజ్ ఫామ్ లో వస్తుంది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఇది ఇచ్చేటప్పుడు పేరెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు భయపడతారు. బేసిక్ గా ఏంటంటే చాలా మంది దే విల్ గో బ్యాక్, ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు పిల్లలు సిక్ అవుతారేమో, ఫీవర్ వస్తుందేమో, ఇవన్నీ భయం పేరెంట్స్ అందరిలో ఉంటుందండి. బట్ యాజ్ డాక్టర్స్ ఐ థింక్ మేము మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్ గా ఈ వ్యాక్సినేషన్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. మీరు 1 రోజు 2 రోజులు వచ్చే జ్వరం గురించి ప్లీజ్ ఆలోచించకండి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు మీ చిల్డ్రన్ ని చాలా డెడ్లీ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ మీ పిల్లల్లో ఇమ్యునైజేషన్ గట్టిగా ఉంది. పిల్లల్లో యాజ్ సచ్ ఏసీ రిసెప్టర్స్ అనేవి తక్కువ ఉంటాయండి, కాబట్టి వైరస్ అనేది వీళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేయదు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే ఈవెన్ ఒకవేళ అది వచ్చినా కానీ మీరు వ్యాక్సినేటెడ్ అయినట్టుగా అయితే డెఫినెట్లీ అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. అండ్ సార్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఒకటి ఏంటంటే WHO మటుకు ఈ కోవాక్సిన్ కి ఇప్పుడు ఇంకా ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కి ఇంకొక 1 వీక్ టైం పడుతుంది అంటున్నారండి. సో కాబట్టి ఒకవేళ అది వచ్చే వరకు ట్రావెల్ లో మటుకు పిల్లలు ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకున్నా గానీ వాళ్ళు పిల్లలు ట్రావెల్ చేస్తే వేరే కంట్రీలో వాళ్ళు ఇంకా క్వారంటైన్ అవ్వాల్సి ఉంటుంది అంటిల్ ద WHO గివ్స్ అప్రూవల్. సో ప్రాబ్లీ ఒక 1 వీక్ తర్వాత WHO కూడా మోస్ట్లీ అప్రూవల్ ఇస్తే దాని తర్వాత ఇంటర్నేషనల్లీ కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇది కాకుండా సీరం ఇన్స్టిట్యూట్ ది కూడా ఇప్పుడు నోవాక్సిన్ అని ఇంకొకటి రాబోతుందండి చిల్డ్రన్ కి. సో ఐ థింక్ అండ్ ఇంకొకటి కూడా ఉంది. సో ఆల్మోస్ట్ విల్ హ్యావ్ 4 vaccines ఫర్ చిల్డ్రన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఏ వ్యాక్సిన్ బెటర్ అని వెయిట్ చేయకుండా ఎవరికి ఏది అందుతే పేరెంట్స్ అందరికి రిక్వెస్ట్ అండి, వ్యాక్సిన్స్ ఏది బెటర్ అవన్నీ వెయిట్ చేయకండి. ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ గుడ్. అన్ని క్లినికల్ ట్రయల్స్ జరిగినవే. మీకు ఏది పాసిబిలిటీ ఉంటే తొందరగా తీసుకోండి. అండ్ యా దట్ ఈస్ మై సజెషన్ అండి అందరి పేరెంట్స్ కి. ఎస్ రైట్ రాజశేఖర్. ఎస్ రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ ఏదైతే మన థర్డ్ వేవ్ పిల్లలకు వస్తుంది అని ఇంతవరకు కూడా పేరెంట్స్ కూడా భయపడుతూ ఉన్నారు. అంటే థర్డ్ వేవ్ అనేది పిల్లలకు వస్తుందో పెద్దలకు వస్తుందో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాం మనం మొన్నటి వరకు కూడా. సో దీంట్లో పిల్లల గురించి మెయిన్ గా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే మనకి ఏర్పడింది. ఎలా అయితే మనం అడల్ట్స్కి అయితే ఆల్రెడీ మనకి టీకాస్ అయితే వేరు టీకాస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరం కూడా తీసుకుంటున్నాం, అందరికీ తెలిసిందే. అంటే ఈ రోజు అయితే పిల్లలకి ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో వచ్చింది కాబట్టి ఇది శుభ పరిణామంగానే మనం చూడొచ్చు అంటారా? ఏదైతే పేరెంట్స్ కున్న అపోహ అది తొలగిపోయినట్టే భావించొచ్చాను అంటారా మనం ఈ రోజు? ఎస్ అండి, డెఫినెట్లీ అందరూ చెప్పినట్టుగానే చాలా సంతోషమైన న్యూస్ అండి. ఇవాళ మొత్తం అన్ని న్యూస్ లలో ఇదే ఉంది. వాళ్ళ కొత్తగా అప్రూవల్ వచ్చేసింది. 2 to 18 years వాళ్ళకి కొత్తగా అప్రూవల్ వచ్చిందని. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు 3 పిల్లలు ఉన్నారు ఆ ఏజ్ గ్రూప్ లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఏదో ఒకటి వస్తుంది వ్యాక్సిన్ ఫైనల్లీ అని. నాకు ఒకటే కన్సర్న్ ఒకటి ఉన్నది, అది నాకు డేటా ఏం లేదండి ఇప్పటి వరకు. గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ డేటా ఏం రిలీజ్ చేయలేదండి ఇంకా. ఐ వుడ్ లైక్ టు సీ ద డేటా అండి. యాక్చువల్లీ అసలు నిజంగా ఎంతవరకు ప్రొటెక్షన్ వస్తుంది, అసలు డోస్ ఎంత ఇస్తున్నారు పిల్లలకి. అంటే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఫైజర్ కానీ వేరే వ్యాక్సిన్స్ ఏదైనా ఇచ్చారు అని అంటే యాక్చువల్లీ ఆ డోస్ తక్కువ డోస్ ఇస్తున్నారు. అంటే 1/10th డోస్ అలా ఇస్తున్నారు. 2 years ఎస్పెషల్లీ 2 to 5 years వాళ్ళకి చాలా తక్కువ డోస్ ఇస్తారు. సేమ్ డోస్ ఇయ్యరు, పెద్దవాళ్ళకి ఇచ్చినంత డోస్ ఇయ్యరు. సో అలా మనకి పిల్లలకి ఇచ్చే డోస్ ఎంత అన్నది కరెక్ట్ కొన్ని క్లారిఫికేషన్స్ రావాలి మనకి. ఆ క్లారిఫికేషన్స్ వస్తాయి డెఫినెట్లీ, రాకుండా. ఇవాళ కూడా DGCI అప్రూవ్ చేయలేదండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే అప్రూవ్ చేశారు. వాళ్ళు రికమెండ్ చేశారు. దే హ్యావ్ రికమెండెడ్ DGCI వాళ్ళకి మీరు కన్సిడర్ చేయండి అని. సో DGCI వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకొని వాళ్ళకి మొత్తం ఎవిడెన్స్ ఇచ్చారు అని అంటే ఆ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారండి. ఇప్పుడే వచ్చేసినట్టే ఇంకా అది యాక్చువల్లీ. సో కొన్ని రోజులు పడుతుంది దీనికి. ఇంకా ఇప్పుడు జైడస్ వ్యాక్సిన్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ క్లియరెన్స్ వచ్చేసి 1-2 నెలలు అవుతుంది, కానీ ఇంకా మార్కెట్ లోకే రాలేదు ఇంకా. సో ఒక్కసారి క్లియరెన్స్ వచ్చింది, అప్రూవల్ వచ్చినా కానీ మార్కెట్ లో వచ్చేస్తుందని కాదు. వాళ్ళు జైడస్ వాళ్ళైతే యాక్చువల్లీ చిల్డ్రన్ కి రావాలి అని అంటే ఇంకొక 6 నెలల వరకు పట్టొచ్చు అని అన్నారు. ఫస్ట్ పెద్దవాళ్ళకి ఇస్తాము, తర్వాత చిన్న పిల్లలకి ఫోకస్ చేస్తామని అన్నారు. మరి ఈ కోవాక్సిన్ అయితే ఆల్రెడీ మనకు ఉన్నది, కాకపోతే అడల్ట్ డోస్ చిన్నపిల్లలకి ఇస్తారా అన్నది ఐఎమ్ నాట్ సో ష్యూర్ అండి ఇంకా. ఎందుకంటే ప్రీఫిల్డ్ సిరేంజ్ లో వస్తుంది అని అంటే మాత్రం ప్రీఫిల్డ్ అడల్ట్ డోస్ లో వస్తే అది చిన్నపిల్లలకి ఇవ్వలేము. హాఫ్ ఇవ్వాల్సి వస్తుంది. హాఫ్ ప్రీఫిల్డ్ సిరేంజ్ లో
వాళ్ళలో అంటే ఒకటి తీసేసి ఇంకొకరికి ఒకరికి ఎంత ఇంకొకరికి అంత అన్నట్టు చేయొచ్చు. ప్రీఫిల్డ్ సిరింజ్ లో మాత్రం వస్తే అది షేరింగ్ లో వీలు కాదండి. సో అది మనం ఆలోచించుకోవాల్సింది. అది ఇంకా కొంచెం ఇప్పుడే ఇది మనకి మొత్తం న్యూస్ లోనే వస్తున్నాయి కాబట్టి మనం న్యూస్ తో మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ మనకి డేటా ఏం సబ్మిట్ చేశారు, ఇప్పటి వరకు అయితే పూర్తి అవగాహన కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు అని అంటున్నారా రవికిరణ్ గారు దీనికి సంబంధించి? మనకి ఇంకా పబ్లిక్ లో రాలేదని అంటున్నాను. అంటే మాలాంటి ఎక్స్పర్ట్స్ కి ఇంకా ఏం తెలియదు. ఇంకా గవర్నమెంట్ కి సబ్మిట్ చేసే ఉంటారు ప్రాబ్లీ. గవర్నమెంట్ కి లేనిది వాళ్ళు అప్రూవల్ ఇచ్చి ఉంటారు. మనకు కూడా కొంచెం క్లారిటీ వస్తే మేము ఇంకా కరెక్ట్ గా చెప్పగలుగుతాం. డెఫినెట్లీ అది ఇచ్చారు అని అంటే, రికమెండ్ చేశారు అని అంటే ఏదో ఎవిడెన్స్ ఉంటేనే చేస్తారు. ఎవిడెన్స్ లేని ఎవరు రికమెండ్ చేయరు. అంతకుముందు కూడా ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చి ఎవరికి ఏం రికమెండ్ చేయలేదు. ఎస్పెషల్లీ 2 to 12 ఏజ్ గ్రూప్ లో దిస్ ఇస్ ది ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ ది వరల్డ్ అండి. ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ ఈ ఏజ్ గ్రూప్ లో ఇప్పటి వరకు ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఎప్పుడు రికమెండ్ చేయలేదు. సో అందుకని ఐఎమ్ లిటిల్ బిట్ హెసిటెంట్ అంతే ఆ డేటా ఏంటిది అని. వేరే కంట్రీస్ లో అంత యంగ్ ఏజ్ గ్రూప్ లో ఓన్లీ ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ జరిగాయి, సేఫ్టీ ట్రయల్స్ జరిగాయి ఇప్పటి వరకు. ఇంకా ఎఫికసీ ట్రయల్స్ వేరే కంట్రీస్ లో ఫైజర్ కానీ మోడర్నా కానీ ఇంకేం చూపించలేదండి. ఇంకా సో మనది అది బీట్ చేసేసి ఆల్రెడీ ఫేజ్ 2 ట్రయల్స్ లో చూపెట్టారు. ఇక్కడ ఆ డేటా ఏంటి అన్నది మనకి తెలియాలండి. జగన్నాథం గారు మీరేమంటారు? అంటే రవికిరణ్ గారు చెప్తున్నట్టు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, ఇంకా క్లారిటీ అయితే లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. మనకైతే కోవాక్సిన్ అయితే 3 phases ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని కూడా మనకి తెలుస్తుంది. అయితే డోసెస్ అయితే ఎలా ఇచ్చే అవకాశం ఉందని అంటారు పిల్లలకి? ఇప్పుడు ఇందాక నేను ఆల్రెడీ ఒకసారి ఒక మాట చెప్పానండి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అవి ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అవి కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. జైడస్ కాడిలా వాళ్ళు ఆల్రెడీ 150,000 డోసులు అక్టోబర్ 2వ తారీఖుని వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఏంటన్నమాట, మన దగ్గర వ్యాక్సిన్ రెడీగా ఉంది. ఈ వ్యాక్సిన్ ఏ డోసులో ఎలా ఇవ్వాలి, ఎక్కడ ప్రారంభించాలి అయితే అదొక విషయం. అయితే రెండొక విషయం, ఈ జైడస్ కాడిలా ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నటువంటి వ్యాక్సిన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే తయారైనటువంటి వ్యాక్సిన్ కాబట్టి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా మనమే తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి తయారు చేసిన తర్వాత దీనికి మనకి ఇంతకు ముందు మనకు వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగా పెద్దల్లో మొట్టమొదటి ఇచ్చినప్పుడు జ్వరం వస్తుందని, లేదా ఇంజక్షన్ చేసిన సైట్ లో కొంచెం నొప్పి ఉంటుంది, 1-2 రోజులు జ్వరం వచ్చినా భయపడక్కర్లేదు, ఇలా కొన్ని విషయాలన్నీ ముందు జాగ్రత్తలు తెలియజేయడం జరిగిందండి. అలాగే ఈ వ్యాక్సిన్ వాడినప్పుడు కూడా అటువంటివి ఏవే పరిస్థితులు ఉంటాయి, ఏవి అనేటువంటి విషయాలు కొంచెం ముందుగా రిలీజ్ చేసి, ఇప్పుడు ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్ లో వాళ్ళు ఏవైతే ఈ పిల్లల్లో గుర్తించారో ఆ గుర్తించినటువంటి లక్షణాలను ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీకి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసి దీన్ని ఇంప్రూవ్ చేశారు అంటే అది సేఫ్ అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ లేదా దీని వల్ల వచ్చేటటువంటి చిన్న చితగా వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంత అవగాహన ముందుగా కల్పించి అప్పుడు కనుక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం. ఎందుకంటే చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు పేరెంట్స్ భయపడతారు కాబట్టి వాళ్ళకి చేయించాలా లేదా అనేటువంటి అనుమానాలు రేకెత్తుతాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండడానికి, నివృత్తి చేయడానికి కూడా అటువంటి కొన్ని విషయాలను కూడా ముందుగా ప్రచార మాధ్యమాల ద్వారా లేదా ఇతరత్ర ఏ సాధనాలు మన దగ్గర ఉన్నాయో సోషల్ మీడియాల ద్వారాను ముందుగాను ఈ విషయాలు తెలియజేసి అప్పుడు కనుక వ్యాక్సిన్ చిన్నపిల్లలకి ఇవ్వడం కనుక ప్రారంభిస్తే భయాందోళన చెందాల్సినటువంటి అవసరం ఉందండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు మనకి ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సేఫ్ గా ఉన్నాయి. మొట్టమొదటిసారిలో ప్రారంభ దశలో మనకి వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, అది పూర్తి పరీక్ష కాకుండా చేశారు. ఇలా కొన్ని వ్యాక్సినాలు చేయడం వల్ల కొంతమంది బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు కూడా వ్యాక్సినాలు చేయడం వల్ల ప్రజల్లో కొంత భయాందోళన నెలకొంది. ఎప్పుడైతే మనకి సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తప్ప గత్యంతరం లేదు అన్న విషయం ప్రజలందరికీ కూడా అర్థమైందో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి పిల్లల విషయంలో కూడా అంతగా కంగారు పడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి పరీక్షలు అన్ని రకాల, ఇందాక మనకి డాక్టర్ గారు చెబుతున్నట్టుగా ఎంత డోసు ఇవ్వాలనేటువంటి విషయం అడల్ట్స్ లో ఇచ్చినటువంటి డోసు చిల్డ్రన్ లో ఇవ్వరు. తప్పనిసరిగా ఆ డోసు ఆప్టిమైజేషన్స్ అవి ఏం చేశారు, అది ఎంత డోసు ఇవ్వాలి, ఏమిటి 3 డోసుల్లో ఇవ్వాలనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఈ 3 డోసులు 28 రోజుల వ్యవధ, 14 రోజుల వ్యవధ, ఇవన్నీ కూడా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలియజేస్తారు. ఇప్పుడు మనకి కోవాక్సిన్ అయితే 20 రోజుల వ్యవధి, డోసుకి మధ్యలో 20 రోజులు వ్యవధి ఉండాలి అనేటటువంటి స్పష్టంగా చెబుతున్నారు. కోవాక్సిన్ అయితే ప్రొడక్షన్ కూడా అయి ఉన్నట్టుగా
మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇటు వచ్చి దీని యూటిలైజేషన్ సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రాక్టీసెస్ కనుక కొన్ని రిలీజ్ చేస్తే అప్పుడు ఇందాక మనకి డాక్టర్ గారు చెబుతున్నట్టుగా వాళ్ళల్లో ఉన్నటువంటి కావాల్సినటువంటి అనుమానాలు కూడా పూర్తిగా నివృత్తి అవుతాయి. అయిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మనం రైట్ ఇన్ ద ఎర్నెస్ట్ మనం కనుక ప్రారంభం చేస్తే త్వరలో పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేయడం పూర్తవుతుంది. పిల్లల్లో మనకి దేశవ్యాప్తంగా రమారమి 2 నుంచి 18 వయసు ఉన్నటువంటి వాళ్ళు ఒక 40 కోట్ల మంది దాకా ఉన్నట్టుగా మనకి లెక్కలు తెలుస్తున్నాయి. కాబట్టి అందుకు తగినట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్స్ లేదా ఈ వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అందరూ కూడా దానికి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ చిన్నపిల్లల్లో కూడా మనం పూర్తి చేసుకుంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం రమారమి ఫిబ్రవరి నాటికి మనకి కొంచెం యథాతథంగా పూర్వస్థితులకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేటువంటిది నిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా మనం ఫోకస్ చేసి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని సకాలంలో అనుకున్నట్టుగా కనుక పూర్తి చేస్తే ఫిబ్రవరి నాటికి కొంత సామాన్య పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోందండి మనకి. ఎస్ రైట్. జగన్నాథ్, విజయభాస్కర్ గారు మీరేమంటారు? అంటే మరి పిల్లలకు కూడా 2 డోసెస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందని అని అంటారా? ఏదైతే మనం కోవాక్సిన్కి అయితే మనం అడల్తో చూసుకుంటే 20 days గ్యాప్తో సార్ చెప్పినట్టు మనం తీసుకున్నాం. ఎస్, పిల్లల్లో కూడా ఎలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు జైకోబి ఏదైతే ఉందో దాన్ని మనం ఫార్మా జెట్ అంటే దానికి నీడిల్ ఉండదండి. చిల్డ్రన్ భయపడాల్సిన అవసరం లేదు. ఫార్మ్ జెట్ అని ఒకసారి మనము ప్రెషర్ తోటి కొట్టినప్పుడు అది అబ్జార్బ్ అయిపోతుంది. తద్వారా మనకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. అలాగే కోవాక్సిన్ ఏదైతే ఉందో దానికి ఇప్పటి వరకు 28,000 మందికి క్లినికల్ ట్రయల్ జరిగినట్టుగా అందులో 77.8% వరకు ఎఫికెన్సీ ఉన్నట్టు కూడా మనకు కొన్ని క్లినికల్ ట్రయల్ చూపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇది FDA కానీ WHO కానీ అప్రూవల్ రాలేదు. మన DCGI మాత్రం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ ఫర్దర్ గా దీని సైంటిఫిక్ డేటా phase 1, phase 2, phase 3 ట్రయల్స్ లో కంప్లీట్ చేసుకొని వీళ్ళు ప్రాపర్ గా FDA కానీ WHO కానీ ప్రజెంట్ చేస్తే, ప్రాపర్ సైంటిఫిక్ డేటా పెట్టకపోవడమే కోవాక్సిన్ ఒక పెద్ద తప్పు జరుగుతుంది. మొదటి నుంచి ఇదే జరుగుతుంది. క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ కాకముందే ఇక్కడ మన ఎమర్జెన్సీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ దట్స్ పాండమిక్ సిచ్యువేషన్. బట్ FDA WHO కానీ ఎలాంటి అంటే అది రాజకీయ పరంగా వ్యాపార పరంగా కానీ మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు మన డేటాను అప్రూవ్ చేయట్లేదు. ఇప్పటికీ చూస్తున్నాం మనం ఇక్కడ వేసుకున్న కోవిషీల్డ్ ని వేసుకున్న సర్టిఫికేట్స్ ను కూడా ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అంత ఘోరంగా మన పరిస్థితి ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ని గవర్నమెంట్ హ్యాండిల్ చేసి తప్పకుండా తొందరగా FDA అప్రూవల్ వచ్చే విధంగా ప్రాపర్ సైంటిఫిక్ డేటా పెట్టే విధంగా కోవాక్సిన్ ప్రయత్నం చేయాలి. తద్వారా ఇప్పుడు పిల్లలకి కోవాక్సిన్ ఏదైతే ఇచ్చే డోస్ ఉందో దాన్ని కూడా అప్రూవల్ తీసుకుంటే ఎక్స్పోర్ట్ కూడా మనకు అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు మన దగ్గర కూడా ఆర్థోడాక్స్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోవడానికి కూడా ఒక కారణం. అమెరికా అంతా వెస్టర్న్ కంట్రీలో కూడా ఆర్థోడాక్స్ వల్లనే ఇప్పటి వరకు 40% వ్యాక్సినేషన్ అవ్వలేదు. ఈవెన్ అక్కడ ఎన్నో ఆఫర్స్ పెడుతున్నారు వాళ్ళు. అలాగే పిల్లల డోసు ఇవ్వడానికి కూడా కొంత ఆర్థోడాక్స్ పేరెంట్స్ పిల్లలకి ఇప్పించకపోవచ్చు, కానీ ధర్మిలా మనం రెగ్యులర్ గా సెమినార్స్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేసి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ప్రాపర్ గా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ ని, చిల్డ్రన్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో కొన్ని స్టేట్స్ లలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి మొన్న వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్స్ ఇవ్వడము, అంతేకాకుండా సెల్ ఫోన్స్ ఇవ్వడం, డ్రా పెట్టేసి ఇలాంటివి చేయటం వల్ల ఆర్థోడాక్స్ పీపుల్ కూడా కొంచెం ముందుకొచ్చి ఇన్సులిన్ మన వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఫస్ట్ పేరెంట్స్ మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. తద్వారా మనకు పిల్లల్ని మొబిలైజ్ చేయాలన్నా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన సమస్య అంతా ఆర్థోడాక్స్ పీపుల్ తో, ఇండియాలో కూడా ఆర్థోడాక్స్ పీపుల్ ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మొబిలైజ్ చేయాలన్నది అది రెస్పాన్సిబిలిటీస్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. తద్వారా వాళ్ళని మొబిలైజ్ చేసి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా పిల్లలకి ఎంత మంచి ఇన్నెట్ ఇమ్యూనిటీ ఉన్నా, ఎంత తక్కువ ఈ ACV ఇన్హిబిటర్స్ ఉన్నా, ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల మనకు స్టిమ్యులేట్ అయ్యి B cells, T cells ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు B cell ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ మనకు వైరస్ ద్వారా ప్రొటెక్షన్ వస్తుంది. ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ మనకు 8 to 9 months వరకు వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉంటుందని
కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తున్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మనకు టీ సెల్స్ ద్వారా ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండి. ఆ తర్వాత మనకు ఆల్రెడీ హర్డ్ ఇమ్యూనిటీలో ఇండియాలో దాదాపుగా 80% వ్యక్తులు కోవిడ్ వచ్చి బారిన పడిపోయిన వాళ్ళని ఒకప్పుడు మనకు సిసిఎంబి సైంటిఫిక్ డేటా చెప్తుంది. దాన్ని బట్టి చూస్తే మనకు 136 కోట్ల మందిలో 80 కోట్ల మందికి వ్యాక్సిన్ వచ్చి పోయినట్టే. తద్వారా ఇంతమందికి వ్యాక్సిన్ వేయలేకపోయినా కూడా వ్యాక్సిన్ కోవిడ్ వచ్చిపోవడం వల్ల వాళ్ళకి హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయి ప్రొటెక్షన్ ఉంది. అట్లే పిల్లలకు కూడా ఇళ్లలో, అంటే ఎంత అడల్ట్స్ బయట తిరిగినా పిల్లలు ఇళ్లలో ఉన్నా పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత కొంత మేరకు చిల్డ్రన్స్ లలో కూడా క్రాస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కానీ వాళ్ళలో సిమ్టమ్స్ ఏసిమ్టమాటిక్ గా ఉంటారు పిల్లలు. అడల్ట్స్ లో ఎలాగైతే ఏసిమ్టమాటిక్ ఉన్నారో పిల్లల్లో కూడా ఏసిమ్టమాటిక్ ఉంటారు. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, 2 ఏసీ ఇన్హిబిటర్స్ తక్కువ ఉండటం, 3 సోషల్లీ మూవ్మెంట్ కాకపోవడం, 4 వాళ్ళు రీసెంట్ గా తీసుకున్న టీకాలు, అంటే చిన్నప్పటి నుంచి తీసుకున్న టీకాల వలన కూడా కొంత 29% ప్రొటెక్షన్ ఉందని కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తుంది. ఆల్మోస్ట్ 29% ఇన్ చిల్డ్రన్ లో, స్పెషల్లీ రీసెంట్ గా తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కూడా వాళ్ళ కోవిడ్ బారిన పడకుండా ప్రొటెక్షన్ ఇస్తుందని కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తుంది. సో ధర్మిలా ఇవన్నీ మనం చూసుకుంటే పిల్లలలో ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ వ్యాక్సిన్ తీసుకుంటే తప్పకుండా 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకటే అంటే రీసెంట్ గా తీసుకున్న పిల్లల వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూమోనియా వ్యాక్సిన్ కానీ ఇతరత్ర వ్యాక్సిన్స్ ఏవైతే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకుంటారో ఆ వ్యాక్సిన్స్ కి ఈ కొత్తగా వచ్చిన జైకోవ్ డి వ్యాక్సిన్ కానీ కోవాక్సిన్ కానీ పిల్లలకి ఇస్తే ఇంటరాక్షన్స్ ఎలా ఉంటున్నది అన్నది ఇంకా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నో డౌట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద చిల్డ్రన్. పేరెంట్స్ కూడా ధైర్యంగా స్కూళ్ళలో పంపడానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి తప్పకుండా అందరూ ముందుకు వచ్చి పిల్లలకి వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా కావాల్సిన డోసెస్ ఎంత క్విక్ గా అరేంజ్ చేయగలిగితే ఈ 3 నెలల్లో వచ్చే కాంప్లికేషన్స్ కానీ రిస్క్లు కానీ మనం ఫేస్ చేయొచ్చు. ఎస్ రైట్. లాస్య గారు మీరేమంటారు అంటే విజయభాస్కర్ గారు మనకి చెప్తున్నట్టు మనం చూసుకుంటే కనుక మనం ఫస్ట్ అడల్ట్స్ వేసుకునేటప్పుడు కూడా కొన్ని అపోహలతో చాలా వరకు కూడా జనాలు ఆ రోజు వచ్చిన కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాస్ కూడా ఎవరు వేయించుకోలేదు. దానికి నేపథ్యంలోనే మనము బయట దేశాలకు కూడా పంపించిన సందర్భాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజు అలాగే పిల్లలకి కూడా కోవాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని మనము అనుమతులతో బయటకు ఎమర్జెన్సీగా మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు పేరెంట్స్ అయితే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారని అనుకోవచ్చు అని అంటారా? సో ఇట్స్ డిఫికల్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టుగా అయితే మనం పెద్దవాళ్ళే ప్రిపేర్ లేనప్పుడు పిల్లల వరకు వచ్చేసరికి డెఫినెట్లీ ఇంకా వెనక్కి పడిపోయి ఉంటారండి. ఆల్రెడీ మన కంట్రీ డేటా మీరు చూసినట్టుగా అయితే ఓన్లీ టువర్డ్స్ 96 crores ఓన్లీ ఫస్ట్ డోస్ ఫినిష్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే ఓన్లీ హార్డ్లీ 30 crores అంటున్నారు. వన్ ఆఫ్ ద డేటా ప్రకారం ఐ హాడ్ జస్ట్ సీన్. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టుగా అయితే చాలా మంది వాళ్ళు ఇంకా వ్యాక్సినేషన్ కి రెడీ లేరండి. ద ఓన్లీ రీజన్ ఇప్పుడు మన కంట్రీలో కోవిడ్ స్టేటస్ కొద్దిగా బెటర్ గా ఉంది అంటే ఇందాక సార్ చెప్పినట్టు హర్డ్ ఇమ్యూనిటీ వల్ల అండి. మోస్ట్ లైక్ చాలా మటుకు అందరికి కోవిడ్ వచ్చిపోవడము. అండ్ పిల్లల్లో కూడా ఈ ట్రయల్స్ చేస్తున్నప్పుడు కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ వీళ్ళు ఏం చెప్పారంటే చాలా మందికి ఆల్రెడీ కోవిడ్ కి అగేన్స్ట్ యాంటీబాడీస్ దొరికాయండి. సో డ్యూరింగ్ ఇప్పుడు ఈ కోవాక్సిన్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి దొరికాయి ఆల్రెడీ. పిల్లలకి ఎంతో మందికి మధ్యలో చూసినట్టుగా అయితే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ హర్డ్ ఇమ్యూనిటీ వల్ల మనం ఇలా సెకండ్ వేవ్ నుంచి బయటపడి అండ్ ఇప్పుడు కొంచెం ఇండియా బెటర్ స్టేట్ లో ఉంది. కానీ రెసిస్టెన్స్ అయితే డెఫినెట్లీ ఉందండి. పేరెంట్స్ లో ఉంది, నాట్ ఓన్లీ పేరెంట్స్ అని కాదు, ఆన్ ద హోల్ జనాల్లో చాలా రెసిస్టెన్స్ ఉంది. ఎంతో ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇంకా దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మేము చనిపోతామన్న కాన్సెప్ట్ లో చాలా మంది ఉన్నారు. అదొక మెయిన్ రీజన్. ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ కానీ ఇంత సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా వచ్చి న్యూస్ లో కానీ ఇక్కడ వచ్చి చెప్తుంది అదే. డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తీసుకుంటే బెనిఫిట్సే ఎక్కువగా ఉంటాయండి రిస్క్ కంటే. అండ్ కొద్దిగా డేటా వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో కోవాక్సిన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆల్మోస్ట్ అడల్ట్ డోసేజ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందో ఇప్పుడు ఇవి కూడా అంతే ఎఫెక్టివ్ గా ఉన్నాయి. అరౌండ్ 525 మెంబర్స్ పైన ఏదైతే ట్రయల్ చేశారో దాని గురించి చెప్పారు. ఎఫికసీ వాళ్ళు అరౌండ్ 77.9% చెప్తున్నారండి. వాళ్ళు చేసిన ట్రయల్స్ ప్రకారం 77.9% ఇట్ ఇస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద కోవిడ్ అని చెప్తున్నారు కోవాక్సిన్ కి సంబంధించి అయితే.
సో అండ్ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఈ 2 to 18 years ఏజ్ గ్రూప్ లో మనకు ఒక వ్యాక్సిన్ అంటూ రావడమే ఇస్ అ వెరీ హ్యాపీ థింగ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సక్సెస్ అండి. జస్ట్ హోపింగ్ ఇది కరెక్ట్ గా వచ్చి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసి పిల్లలకి ఇస్తే అప్పుడే మనం ఈ పాండమిక్ అనేది ఎండింగ్ అనేది చూస్తామండి. ఇలాగే రెసిస్టెన్స్ కనుక కంటిన్యూ అవుతే డెఫినెట్లీ మీ పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అదంతా చాలా డిఫికల్ట్ అవుతుందండి. ఫ్రాంక్లీ 2 years పిల్లల కెరియర్స్ అయితే చాలా దెబ్బతిన్నాయి. చాలా మందికి ఇప్పుడు పెన్ పేపర్ పైన పెన్ పెట్టడం పిల్లలకి అసలు అవ్వట్లేదండి, బికాస్ వాళ్ళకి లిటరలీ రైటింగ్ స్కిల్స్ అయితే చాలా దెబ్బతిన్నాయి. ఆన్ ద హోల్ చాలా మంది పిల్లలు లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. సో ప్లీజ్ మీరు అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి అండ్ మీ పిల్లలు కూడా ఇప్పించండి. దట్ ఈస్ ద మెయిన్ అర్జ్ అండ్ ప్లీజ్ మా అందరి తరఫున. ఎస్ రైట్. రవికిరణ్ గారు మీరేమంటారు? ఇప్పుడు మనకి లాసే గారు చెప్పినట్టు మనం చూసుకుంటే 25 to 30% ఇంకా మనకి ఇంకా జనాలు భయపడి ఇంకా డెత్కి మనము దగ్గరికి వెళ్ళిపోతామేమో, మనము కోవిడ్ ఈ టీకా వేసుకుంటే అనేది ఇంకా జనాలు అయితే కొంతమందిలో అపోహ ఉంది మనకి. ఇంకా కొంతమంది అయితే మనకి ఇంకా ఒక్క డోస్ వేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చిన్నారులకు కూడా టీకా ఏదైతే వచ్చిందని చెప్తున్నామో, ఎస్ ఈరోజు అయితే పేరెంట్స్ అయితే దానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకోవచ్చు అంటారా? అంటే అప్పుడు కూడా మనకి కొద్దిగా అయితే అవేర్నెస్ లేదండి. యాక్చువల్గా ఏదైతే మనకి కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ టీకా వచ్చిందో అప్పుడు కూడా మనకి అంతగా అవగాహన లేక జనాలందరూ స్టిల్ ఇప్పటికి కూడా భయపడుతూనే ఉన్నారు. సో సేమ్ పిల్లల విషయంలో కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? అవునండి, ఇంకా జనాల్లో అయితే చాలా మటుకు హెజిటేషన్, కొంచెం రిలక్టెన్స్ ఉన్నది. ఒక 20-30% వాళ్ళలో అయితే డెఫినెట్లీ రిలక్టెన్స్ ఉంది తీసుకోవడానికి. మనకన్నా మన ప్రాణాల కన్నా మన పిల్లల ప్రాణాలు మనకు ముఖ్యం. నాకు పిల్లలు ఉన్నారు, ఎంతోమంది పేరెంట్స్ కూడా ఎంతోమంది నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా పర్లేదు కానీ పిల్లలకి ఏం కావద్దు అన్నట్టే అనుకుంటాం. సో ఇప్పుడు మనకి టీకాలు వచ్చినా కానీ ఫస్ట్ మనకి తీసుకొని మనకి బాగానే ఉందంటే మనం పిల్లలకి ఇప్పిస్తాం. ఇప్పుడు కోవాక్సిన్ కి విజయభాస్కర్ సార్ చెప్పినట్టే మనకి డేటా లేదనుకోండి, వేరే కంట్రీస్ ఏవి అప్రూవల్ ఇవ్వవు. WHO అయినా కానీ FDA అయినా కానీ వేరే కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎక్సెప్ట్ ఫర్ మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ తప్ప ఏ దేశం కూడా కోవాక్సిన్ తీసుకోవట్లేదు. మనం ఇద్దాం అనుకున్నా కానీ ఎవరు తీసుకోవట్లేదు, అసలు ఎక్స్పోర్ట్ కి వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చేసి వేరే ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఏ కంట్రీస్ ఒప్పుకోవట్లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నారు. నేను కోవిషీల్డ్ తీసుకుంటాను కానీ ఇప్పుడేమో గవర్నమెంట్ కోవిషీల్డ్ ఇయ్యదు కోవాక్సిన్ తీసేసుకున్నాక. అప్పుడు ఏం చేయాలి మరి వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎంతో మంది నా దగ్గరకు వచ్చేసి ఏం చేయాలి అని అంటే నేనన్నా ఇంకేం చేసేది లేదు, మీరు WHO అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు WHO అప్రూవల్ రాలేదనుకోండి, మరి అప్పుడు ఏంటి అంటే నేను ఫారిన్ కంట్రీస్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనుకోండి, నాకు కోవిషీల్డ్ ఉంది, నాకు అప్రూవల్ వస్తుంది. మా పిల్లలకి కోవాక్సిన్ వేయించుకుంటే మరి వాళ్ళని రానియరు, వాళ్ళని క్వారంటైన్ లో పెడతారు. అప్పుడు ఏం చేయాలి మరి? సో అందుకని ఈ డేటా, అందుకని నేను చాలా స్ట్రెస్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ డౌటింగ్ ది గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ ని మనం తప్పు చేశారు అని అనడం కాదు, కానీ మనం సేఫ్టీ ప్రోటోకాల్స్ అవన్నీ క్లియర్ గా పబ్లిష్ చేయలేదు అనుకోండి, నోబడీ విల్ బిలీవ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండి. మన కంట్రీలో మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అని మనం అనుకుంటే ఇట్ స్టిల్ ఎఫెక్ట్స్ అస్. మెజారిటీకి ఎఫెక్ట్ కాకపోవచ్చు ఇండియాలో ఉంటున్న వాళ్ళకి, బట్ వేరే సిచ్యువేషన్స్ లో ఇట్ మైట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. మనం ఆ క్లారిఫికేషన్స్ మంచిగా స్ట్రాంగ్ గా ఉన్నాయనంటే మనం లోకంలో ఎవరినైనా ఎదురియొచ్చు. అప్పుడు ఇది మన డేటా ఉంది, ఈ బేసిస్ మీద మేము ఇస్తున్నాము, మీకు ఇవన్నీ సబ్మిట్ చేస్తాం, మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మేము ఇస్తాం అని చెప్పేసి కోవాక్సిన్ కి WHO అప్రూవల్ కి ఆల్మోస్ట్ 5-6 months నుంచి ట్రై చేస్తున్నారు, ఇంకా రాలేదని. ఇంకా క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు, ఇంకా అప్రూవల్ రాలేదండి. బికాజ్ వి మే నాట్ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ వాళ్ళు అడిగినాయని. నా భయం ఏంటంటే ఇలానే తొందరపడి ఏదైనా అప్రూవల్ చేసామనుకోండి, వాళ్ళు దానికి కూడా అప్రూవల్ ఇయ్యరు, తర్వాత పిల్లలకి కూడా వాళ్ళు కోవాక్సిన్ అప్రూవ్ చేయరు WHO వాళ్ళు, దాన్ని మళ్ళీ స్టక్ అయిపోతాం. మనం అయితే ఇస్తాము అంటే WHO ఇవ్వకపోతే పని చేయట్లేదని కాదు. అఫ్ కోర్స్ వీ హావ్ సీన్ కోవాక్సిన్ ఇండియాలో ఎంతో మందికి ఇచ్చాము, చాలా మంది బతుకుతున్నారు. అంటే స్టార్టింగ్ లో ఎక్కువ తీసుకున్నది కూడా రవికిరణ్ గారు మీరు చెప్తున్నట్టు కోవాక్సిన్ ఎక్కువ తీసుకున్నారు కదా, కోవాక్సిన్ ప్రొటెక్షన్ ఏమో అన్నట్టు కోవిషీల్డ్ ని కూడా అవాయిడ్ చేసిన సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. అంటే ఒకానొక దశలో అయితే కోవాక్సిన్ టీకాస్ అయిపోయి కోవిషీల్డ్ అలా ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం కదా. చాలా సార్లు తర్వాత మళ్ళీ మారిపోయింది, తర్వాత కోవిషీల్డ్ బాగా పనిచేస్తుందంట అని చెప్పి
వచ్చేసరికి మళ్ళీ మారిపోయి అందరు కోవిషీల్డ్ మీద పడ్డారు. అవును. బికాస్ అందరూ ఏదో ఒక రిపోర్ట్ చూస్తారు, ఒక రిపోర్ట్ ని బట్టేసి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని జస్ట్ పబ్లిక్ అలా స్వే అయిపోతున్నారు. మనకి గుడ్ డేటా అనుకోండి, వెల్ ఆథెంటికేటెడ్ డేటా, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో పబ్లిష్ చేసిన డేటా ఉందనుకోండి, అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనమే ఓన్లీ ప్రెస్ రిలీజెస్ ఇచ్చామనుకోండి ఆర్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఇచ్చాయనుకోండి, పీపుల్ మే నాట్ ట్రస్ట్ ఇట్. సో అందుకని మనకి అందరిలో కాన్ఫిడెన్స్ ఎక్కువ రావాలి అని అంటే మనం దాన్ని కరెక్ట్ ప్రొసీజర్స్ లో వెళ్ళాలి. ఇప్పుడు అందరు వేరే సర్స్ వాళ్ళందరూ ఉన్నారు, ఎథిక్స్ కమిటీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సిసిఎంబి అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ ని ఐఆర్బి నుంచి వెళ్ళాలి, అప్రూవల్స్ తీసుకోవాలి, మన డేటాని పబ్లిష్ చేయాలి, అండ్ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, ఎక్స్పర్ట్స్ ని. ఇది ఎందుకు చేశారు, ఇది చేస్తే మీకు ఇంతెందుకు వచ్చింది, అక్కడ వేరే ట్రయల్స్ లో మళ్ళీ ఇలా ఎందుకు వచ్చింది, డిఫరెన్సెస్ ఉన్నాయా, ఆ డేటా చూడడానికి మాకు అవకాశం ఉందా, అలాంటివన్నీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను ఎక్కువ మంది తీసుకుంటారంట. రైట్. ఎస్ జగన్నాథం గారు, మీరేమంటారు? రవికిరణ్ గారి మాటల్ని ఏకీభవిస్తారా? ఒక ముఖ్యమైనటువంటి విషయం వారు రైజ్ చేసిన మాట అయితే వాస్తవం. అయితే ఇక్కడ మనం మరొక విషయం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనకి కోవిషీల్డ్ WHO అప్రూవల్ విషయం గురించి మనం ఆలోచిస్తే, మనం WHO కి కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారత్ బయోటెక్ వాళ్ళు రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అఫీషియల్ ప్రొసీజర్స్ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా మనకి స్పష్టంగా వస్తున్నటువంటి ఆధారం ఏంటంటే, మన దేశంలో ఇంతవరకు మనం ఇన్ని కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కూడా పెద్దగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా అడల్ట్స్ లో ఏ రకంగానూ లేకుండా అన్ని స్పష్టంగా కొనసాగుతున్న కారణంగా ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఎఫిషియన్సీ మీద మనకు ఉన్నటువంటి డేటా ఉన్న ఆధారంగా కోవాక్సిన్ ఆల్రెడీ పేపర్ ఒకటి పబ్లికేషన్ కూడా ఇంతవరకు జరిగింది. అయితే ఇప్పుడు మనం చిన్నపిల్లల విషయం వచ్చేటప్పటికి డాక్టర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న విషయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం రైజ్ చేశారు. పెద్దవాళ్లలో అయితే ఏ రకంగా అయితే సేఫ్టీ పూర్తిగా ఉందో, అంటే ఆల్రెడీ అప్రూవల్ అయ్యి ప్రజల్లో సర్క్యులేషన్ లో ఉన్నటువంటి వ్యాక్సిన్ అంటే క్లినికల్ ట్రయల్స్ అయిపోయి ప్రజల్లో ఆల్రెడీ వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి వ్యాక్సిన్, ఎవరికి కూడా మనం మొట్టమొదట అనుకున్నట్టుగా భయపడినట్టుగా ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటేనండి, ఈ కోవాక్సిన్ కి ఇది మొత్తం పూర్తి వైరస్ అంటే కిల్డ్ వైరస్ మీద చేస్తున్నటువంటి ఒక వ్యాక్సిన్ కాబట్టి దీనికి వచ్చేటువంటి ఇమ్యూనిటీ కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇమ్యూనిటీ ఉంటుందండి మిగిలిన వాటితో పోలిస్తే. కాబట్టి దీని నుంచి వచ్చేటువంటి రక్షణ కూడా ఎక్కువగా ఉంటుందనేటువంటి జనరల్ గా నిపుణులటువంటి అభిప్రాయం. అయితే డేటా గురించి వారు అడిగినటువంటి విషయంలో మనకు ఆల్రెడీ అడల్ట్స్ విషయంలో పబ్లిష్ చేసిన డేటాను ఉంది, మనకు ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ డేటా అంటే అందరికీ మనం డేటా ఇవ్వగా వచ్చిన తర్వాత డేటా కూడా ఉంది. కాబట్టి వ్యాక్సిన్ విషయంలో మనం ఏ రకమైనటువంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇప్పుడు వారు డాక్టర్ గారు మనం అడుగుతున్నది, అది ఇంకా ప్రభుత్వం జారీ చేయలేదు, ఆ విషయం ప్రభుత్వమే చెప్పింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ, డోసేజీ ఏవైతే వారు అడుగుతున్నారో వీటిలన్నింటినీ కూడా ఇంకా దాని మీద స్పష్టత రిలీజ్ చేస్తారని చెప్పి వ్యాక్సిన్ డోసు తయారై సిద్ధంగా ఉన్నా ఆ గైడ్ లైన్స్ కూడా రావాలి. ఆ గైడ్ లైన్స్ వారన్నట్టుగా అందరికీ పంపిస్తారు. అందరికీ పంపించిన తర్వాత మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంకొకటి WHO మనకి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కూడా అంటే నేను ఇక్కడ చెప్పడానికి నేను కొంచెం హెసిటేట్ చేయక్కర్లేదు, కానీ ఏమవుతుందంటే వ్యాక్సిన్ నేషనలిజం అని ఒకటి వచ్చింది. భారతదేశం నుంచి తయారైనటువంటి వ్యాక్సిన్ ని కొంత ఆపచేయాలనేటువంటి జాస ఉంటే ఉండుండొచ్చు, అంటే అలా ఉందని చెప్పి నేను వాళ్ళ మీద ఏం అభియోగం మోపట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిపుణులు ఉన్నారు, నిపుణులైన వాళ్ళు చేసేటువంటిది కాబట్టి ప్రక్రియలో ఉండే ఆలస్యంగా మాత్రమే మనం భావించాలి. ప్రక్రియలో ఉండే ఆలస్యం కొంత ఉంటుంది, ఆ ఆలస్యాన్ని మనం భరించాలి. ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా దానికి కూడా వస్తుంది. ఇక విదేశాలకు వెళ్లాల్సిన వ్యాక్సిన్ గురించి అయితే ఏదైతే ఉందో వాళ్ళు తప్పనిసరిగా కోవిషీల్డ్ వేసుకోవచ్చు, దానికి ఉంది. కోవిషీల్డ్ కూడా మన దేశంలో పర్మిషన్ ఇవ్వకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ దానికి మన ప్రభుత్వం బ్రిటిష్ ప్రజలు కూడా మన దేశంలోకి వస్తే వాళ్ళు కూడా ఇక్కడ పాటించాల్సినటువంటి నియమాలను విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇది కేవలం సైంటిఫిక్ ఆధారంగా డిలే అవుతోందా లేదా ఇతరత్రా డిలే అవుతోందా అన్నది ఇంపార్టెంట్. సైంటిఫిక్ డేటాను గురించి మనం కనుక చేసినట్లయితే మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. మన దేశాన్ని మీకు ఇంతకుముందు లోగడ మరొక విషయం గుర్తు చేస్తాను, ఇక్కడ వేరే దేశాలకు కూడా మనం ఎగుమతి చేసాం. ఎగుమతి చేసింది దగ్గర నుంచి కూడా మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించట్లే, రిపోర్ట్ కాలే. కాబట్టి మన వ్యాక్సిన్ ఇతర దేశాల్లో కూడా సేఫ్ గానే ఉంది. ఎటొచ్చి మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఇవి త్వరలోనే వస్తాయి. వచ్చిన తర్వాత మాత్రమే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్రూవల్స్
ఎక్స్పర్ట్ కమిటీస్ పూర్తిగా అన్ని రకాలుగా దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇస్తారు తప్పితే ఉత్తినే అలాటప్పగా ఆథరైజేషన్ ఇవ్వరు. కాబట్టి మనం జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఏ ఫ్యూ డేస్ అంతే తప్ప అంతకంటే ఏం ఆలస్యం లేదండి. తప్పనిసరిగా చిన్నపిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ధైర్యంగా వెళ్ళి వేయించుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు ఏవైతే వారు కొన్ని విషయాలు తెలియజేశారో ఆ విషయాలకు కూడా అతి త్వరలో సమాధానాలు మనకు లభ్యమయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు తెలుస్తున్న విషయం. ఎస్ రైట్. విజయభాస్కర్ గారు మీరేమంటారు? అంటే పూర్తిగా ఇప్పుడైతే మనకి పిల్లలకి ఏదైతే టీకా అనుకుంటున్నామో అది వచ్చే సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సో పర్మిషన్స్ అయితే ఎట్టకేలకు వచ్చేసాయి కాబట్టి ఇంకా త్వరలోనే వస్తుందని కూడా మనం ఆశిద్దాం. ఎస్, దీంతో పాటు ఏంటంటే మనకి ఏదైతే అడల్ట్ విషయంలో మనకైతే ఎలాంటి అవేర్నెస్లు అయితే క్రియేట్ చేశామో వ్యాక్సిన్స్ గురించి, ఇప్పుడు పిల్లలకి సంబంధించింది కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకోవచ్చు అంటారా? ఎస్ విజయభాస్కర్ గారు. మనకు అబ్సల్యూట్లీ రైట్ అండి. పిల్లల్లో అవగాహన పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఉందండి. అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక టీకా వేసుకుంటే పిల్లలకి ఎంత మేరకు బి సెల్స్ టీ సెల్స్ ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రొటెక్షన్ వస్తుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది కూడా పిల్లలకు పేరెంట్స్ కి చెప్పాల్సిన అవసరం. దీనికి స్పెషల్ గా మీడియా ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆర్థోడాక్సిటీ ఉండటం వల్ల కొంత పిల్లలకు వేయకపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాక్సిన్, అది 2 to 18 years వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ అండి. అది ఇనాక్టివేటెడ్ వైరస్ నుంచి తయారు చేయబడ్డ వ్యాక్సిన్ అండి. క్యాడిలా కంపెనీకి సంబంధించి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కేవలం 12 to 18 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్. అది నీడిల్ లేకుండా ఇచ్చే ఫార్మ్ జెట్ అంటే స్కిన్ అబ్జార్ప్షన్ ద్వారా మనకు వ్యాక్సిన్ వస్తుంది. ఈ 2 వ్యాక్సిన్ల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ మోస్ట్లీ ఫార్మ్ జెట్ అంటే జైకోవ్ డి వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉందంటే, ఎందుకంటే ఇంజెక్షన్ అంటే భయపడతారు, అటు పేరెంట్స్ కూడా కొంత సున్నితంగా ఉంటారు పిల్లలకి ఇంజెక్షన్ ఇవ్వడానికి తప్ప. సో కోవాక్సిన్ కు కొంత అనుమానం, అంటే పిల్లల్లో కాకుండా పేరెంట్స్ లో కూడా కొంత హెసిటెన్సీ రావచ్చేమో. కానీ జైకోవ్ డి అనేది ఫార్మ్ జెట్ స్కిన్ అబ్జార్బ్డ్ వ్యాక్సిన్ కాబట్టి తప్పకుండా ఇది మనకు అందుబాటులోకి వస్తే డెఫినెట్లీ అంటే ఎక్కువ డోసెస్ జైకోవ్ డి కూడా మనకు రావాల్సిన ఉంది. సో ఏదైతే కాంట్రవర్షియల్ ఉందో ఎన్ఆర్ఐస్ వేరే కంట్రీస్ పోతే ప్రాబ్లం అవుతుందో అది ప్యూర్ గా పొలిటికల్ అండ్ వ్యాపార పరంగా ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెట్ రిలేషన్స్ బట్టి డామినెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ కంపెనీస్ ని బట్టి ఉంటుందండి. మోర్ ఓవర్ మనల్ని ఇప్పుడు ఇతర అంటే వెస్టర్న్ కంట్రీస్ అన్ని మనల్ని చిన్న చూపు చూస్తాయి. మనం ఎలాగైతే సపోజ్ నేపాల్ లో గానీ, శ్రీలంకలో గానీ, పాకిస్తాన్ లో ఒక వ్యాక్సిన్ తయారైతే దాని ఎఫికసీ, దాని సేఫ్టీ మెజర్స్ ఎంత ఉంటాయో అని అనుమాన పడతారు. అలాగే భారత్ వ్యాక్సిన్స్, ఇండియన్ వ్యాక్సిన్స్ కూడా వెస్టర్న్ కంట్రీస్ ఇలా చూడడం జరుగుతుంది. దీన్ని అధిగమించాలంటే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్ లో ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు జైకోవ్ డి కానీ లేకపోతే కార్డిలా జైడస్ కార్డిలా కంపెనీ ప్రొడ్యూస్ చేసే వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని ప్రపంచం అంతా అంటే FDA అప్రూవల్ తెచ్చుకున్న విధంగా వాళ్ళు ప్రాపర్ గా క్లినికల్ డేటా పెట్టగలిగితే, క్లినికల్ ట్రయల్స్ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఒక 30,000 మందిలో చేసి వాళ్ళు పర్ఫెక్ట్ గా సైంటిఫిక్ డేటా ఇటు FDA కు అటు WHO కు ఇచ్చి అప్రూవల్ తీసుకుంటే నో డౌట్ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మంచి పేరు వస్తుంది. ఇక్కడ నుంచి వేసుకుని వేరే దేశాలకు వెళ్ళే పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీసాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ధర్మిలో ఇప్పుడు ఏదైతే ఐసోలేషన్, వేరే దేశాలకు పోతే ఐసోలేషన్, ఇవన్నీ సమస్యలు చాలా క్రిటికల్ గా ఉన్నాయి. కొంతమంది అమెరికా పోయే వాళ్ళు ఈవెన్ దుబాయ్ లో గానీ ఇంకెక్కడైనా గానీ ఐసోలేట్ అయ్యి 14 days తర్వాత రమ్మని చెప్తున్నారు అమెరికా. అంటే ఇండియాని అంత నమ్మటం లేదు కొన్ని కంట్రీస్. వాళ్ళు ఏమంటున్నారు, మీరు కావాలంటే దుబాయ్ లో కానీ ఇంకెక్కడన్నా కానీ మీరు ఐసోలేట్ అవ్వండి, క్వారంటైన్ అవ్వండి అంటే వాట్ యు మీన్? అంటే వాళ్ళ వేరే దేశాల మీద ఉన్నంత నమ్మకం మన దేశం మీద లేనట్టే కదా కొన్ని దేశాలకు, అమెరికా లాంటి కంట్రీస్ కు. సో ఇంత దారుణమైన పరిస్థితిని మన పొలిటికల్ సిస్టమ్ గానీ లేకపోతే క్వాలిటీ అంటే మన సైంటిఫిక్ సిస్టమ్ గానీ ఎవాల్యుయేట్ అయ్యి
వాళ్ళకి ప్రజెంట్ చేసి ప్రాపర్ గా అప్రూవల్ తీసుకొచ్చుకుంటే తప్పకుండా ఇట్లాంటి సమస్యలు కూడా విజయభాస్కర్ గారు, రవికిరణ్ గారు కూడా సేమ్ క్వశ్చనే రేస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కోవాక్సిన్ మనం వేసుకుంటే కొన్ని దేశాలు మనకి పరిమితి ఇవ్వడం లేదు రావడానికి, మీరు ఖచ్చితంగా ఐసోలేట్ అవ్వాలి అని అంటున్నారు. ఈ రోజు పిల్లలకు కూడా మనం కోవాక్సిన్ అనేది తీసుకొస్తున్నాం కాబట్టి ఏంటి దీని మీద ఒక క్లారిటీ అనేది లేదు కదా అని అంటున్నారు. ఎగ్జాంపుల్ కి సార్ వాళ్ళ పిల్లల మీద చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. విచిత్రం ఏంటంటే మేడం, నిన్న మా ఫ్రెండ్స్ అమెరికా పోతే వాళ్ళని దుబాయ్ లో క్వారంటైన్ అయి రావచ్చు అంట. ఇదేం సిస్టమ్ అంటే ఇండియా మీద ఆ మాత్రం నమ్మకం లేదు అమెరికన్ కి. సో వై షుడ్ వి యాక్సెప్ట్ దోస్ అమెరికన్స్ ఎంటర్ ఇంటూ హియర్? we respect so much of other countries, but they don't respect our Indian government or Indian system. మన కోవిడ్ ని నమ్మలేరు వాళ్ళు, మన సర్టిఫికేషన్ నమ్మలేరు. మొన్నటి వరకు కోవిషీల్డ్ బ్రిటన్ దే కదా, బ్రిటిష్ దగ్గర అప్రూవల్ తీసుకున్నది కదా, అది తీసుకుని ముందు అది వద్దన్నారు, ఇప్పుడు సర్టిఫికేట్ మీద నమ్మకం లేదా? అంటే ఇంత ఘోరమైన సిస్టమ్ ఫారెన్ కంట్రీస్ లో చూస్తున్నప్పుడు మన పొలిటికల్ సిస్టమ్ గేరప్ అవ్వాలి, పొలిటికల్ పవర్ యూటిలైజ్ చేసి వీటిని ప్రాపర్ గా అప్రూవల్ వచ్చే విధంగా కోవాక్సిన్ గానీ, జైకోవ్-డి గానీ, ఈవెన్ రేపు స్పుట్నిక్ వి వ్యాక్సిన్ ఏదైతే ఇక్కడ ఇండియాలో ఇస్తున్నారో దాన్ని కూడా వేరే కంట్రీస్ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే రష్యాలో ఫస్ట్ స్పుట్నిక్ వి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఫేజ్ 2 ట్రయల్స్ కాకముందే ప్రెసిడెంట్ డాటర్ కి ఇచ్చారు. బట్ స్టిల్ అది డిలేడ్ ఫర్ సమ్ టైమ్ బికాస్ దర్ ఇస్ నో కంప్లీట్ డాటా అని చెప్పేసి. అలా ఇతర స్పుట్నిక్ వి వ్యాక్సిన్ కానీ ఇతరత్ర ఈవెన్ మోడర్నా కానీ ఫైజర్ కానీ ఏ వ్యాక్సిన్స్ వచ్చినా వాటికి అప్రూవల్ ఇస్తారేమో కానీ ఎఫ్డిఏ కానీ మన వాటికి అప్రూవల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ఇండియన్ గవర్నమెంట్ సైంటిఫిక్ సిస్టమ్ గేరప్ అయి దీనికి ఏదైనా చేయకపోతే గానీ మనకి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడలేదు. ఎస్ రైట్. లాస్య గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో ఫైనలీ సార్ వాళ్ళందరూ అన్నట్టుగానే వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ కీ అండి ఇప్పుడు మనకి. కాకపోతే ఐ అండర్స్టాండ్ పేరెంట్స్ ఆబ్వియస్లీ సరైన డేటా లేకుండా ఇవ్వడానికి ఎంతన్నా భయపడతారండి. సో వాట్ ఐ వుడ్ యాజ్ సార్ వాళ్ళు అన్నట్టు గవర్నమెంట్ డెఫినెట్లీ డేటా అనేది కొంచెము అందరికి తెలిసేటట్టు ఇవ్వాలి. ఎవ్రీవన్ నీడ్స్ కాన్ఫిడెన్స్. పిల్లలకి ఇచ్చే ముందు డెఫినెట్ గా ఒక 1000 సార్లు కాదండి 10,000 సార్లు 1,00,000 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి మనకి జస్ట్ భరోసాగా ఉండడానికి, ధీమాగా ఉండడానికి కరెక్ట్ డేటా రిలీజ్ చేసినట్టుగా అయితే నోబడి విల్ గో బ్యాక్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ పిల్లల గురించి ఇంకా ఎక్స్ట్రా కేరే తీసుకుంటున్నారు కాబట్టి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక హై రిస్క్ గ్రూప్ అనేది ఇప్పుడు మన కంట్రీ వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఫార్మ్ అ డేటా అండి పిల్లల్లో కూడా. సో ఈ హై రిస్క్ పిల్లలందరినీ ఫస్ట్ ఒక గ్రూప్ గా ఫార్మ్ చేసి ఈ పిల్లల్లో ఫస్ట్ ఇవ్వాలన్నది చూస్తున్నారు. హై రిస్క్ అంటే ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉన్న పిల్లలు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పిల్లలు, వీళ్ళందరూ వస్తారండి. సో ఈ డేటా పూర్తవుతే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం ఇస్ డెఫినెట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి గవర్నమెంట్ కి. ఎస్ రైట్. రవికిరణ్ గారు, మీరేమంటారు? అంటే ఎన్ని రోజుల్లో మనకి ఇవన్నీ కూడా క్లియరెన్స్ వచ్చి మనకి కోవాక్సిన్ పిల్లలకి ఇవ్వచ్చు అంటే వాళ్ళల్లో ఒక అవగాహన రావటానికి మనం ఏం చేయాలి అని అంటారు? అలాగే ఫైనల్ గా ఎప్పటికి వచ్చే అవకాశం ఉందని అంటారు టీకా? ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుందండి. ఫస్ట్ DGCI వాళ్ళు అప్రూవల్ తీయాలి. అప్రూవల్స్ ఇచ్చాక వాళ్ళు ఆ డోసేజెస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నారు కదా, అవన్నీ కూడా ఫిక్స్ అయ్యాక అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రాబ్లీ ఇది ఫాస్టర్ వస్తుంది నా ఒపీనియన్ లో జైడస్ వాళ్ళ దానికన్నా. జైడస్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం స్లో ఉంది, అంత గేరప్ కాలేదు ఇంకా మొత్తం. ఎందుకంటే వాళ్ళకి కొత్త సిస్టమ్ అది. అంటే వాళ్ళకి వితౌట్ నీడిల్స్ ఇవ్వాలి అని అంటే ఆ జెట్స్ కూడా గన్స్ ఏదైతే ఇస్తారో దాంతో ఇవ్వడానికి అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో జస్ట్ వ్యాక్సిన్ వస్తే ఒకటి వస్తే సరిపోదు. సో అందుకని కొంచెం డిలేస్ అవుతున్నాయి. సో దీనికి ఇది నీడిల్స్ తో ఇచ్చేయచ్చు కాబట్టి ఇది ప్రాబబ్లీ ఫాస్టర్ గా రోల్ అవుట్ చేయొచ్చు. మనం ఎక్కడైనా కానీ తొందరగా రావచ్చు. అది వచ్చింది అని అంటే మనకి డేటా కూడా వచ్చేసాక ఐ థింక్ కాన్ఫిడెన్స్ తొందరనే వస్తుంది. ఇప్పుడు కోవాక్సిన్ అందరు తీసుకుంటున్నారు ఆల్రెడీ. అంటే నా హోప్ అయితే వేరే వ్యాక్సిన్స్ కూడా తొందరగా చిన్నపిల్లలు టెస్టింగ్ చేసేసి వేరే వ్యాక్సిన్స్ కూడా అప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఒకటే వ్యాక్సిన్ కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్ 3 ఉన్నాయి మనకి ఆప్షన్స్ పెద్దవాళ్ళకి. అప్పుడు ఎవరికి ఏది కావాలో ఒకదానికి ఒకటి మన దగ్గర పేషెంట్ అందరూ వస్తారు, నాకు ఇది వద్దండి అని నాకు అది కావాలంటారు. వాట్ ఎవర్ ది రీజన్స్, నేను పెద్దగా ఆర్గ్యూ చేయను వాళ్ళతో. మీ ఇష్టం అండి, ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి తీసుకోండి మొత్తానికి అని అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఇనఫ్. సైడ్ ఎఫెక్ట్ గురించి దీని గురించి పట్టించుకోకండి, మీరు ఫస్ట్ తీసేసుకోండి అని చెప్తా. ఇవాళ కూడా వచ్చారు తీసుకోలేదు ఇంకా అని అంటారు.
ఎందుకు తీసుకోలేదు అని అంటే రవికిరణ్ గారు ఇప్పుడున్న పీక్ టైంలో అయితే మనకి చిన్నారులకైతే ఈ కోవిడ్ టీకా రావడం అనేది మన శుభ సూచకంగానే చూడొచ్చు. సో ఇప్పుడు మనం అందరం డిబేట్ లో డిస్కస్ చేసినట్టయితే ఎంత ఎర్లీగా వచ్చేస్తే కనుక అది అంత మంచిదిగా మనం కూడా చూడొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. విజయభాస్కర్ గారు, రవికిరణ్ గారు, లాసిక్ గారు, అలాగే జగన్నాథం గారు. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఐ న్యూస్.